ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చికెన్ ఫ్రై చేసుకుంటున్నానండి. చికెన్ కబాబు, చికెన్ పకోడీ కూడా చేసుకుంటాను అనమాట. మీరు ఏదనుకుంటే అదే. అయితే చికెన్ మసాలా ఇది, అలాగే పొడి కారం, అలాగే సాల్ట్, ఇది గరం మసాలా అండి, పసుపు, ధనియా పొడి, కార్న్ఫ్లవర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి, ఒక ఎగ్, అలాగే కొంచెం ఆయిల్ కూడా పోసుకుంటున్నాం మనం, అలాగే నిమ్మకాయ. ఇప్పుడు ఇవన్నీ మ్యానేజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక 20 మినిట్స్. అలాగే నేను దీంతో పాటు పీతల కర్రీ కూడా చేస్తాను, అది కూడా వీడియో పెడతాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇవన్నీ అయితే ఇప్పుడు కలిపేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇది నేను పకోడీ చేసుకుంటానండి, చికెన్ పకోడా. దీన్ని కబాబు అంటారు, పకోడీ కూడా అంటారండి. మీరేమంటారో కామెంట్ చేయండి. రకరకాలుగా పిలుస్తారండి వంటల్ని, కొన్ని వంటలకైతే. చూసారు కదా, ఇలా కలుపుకున్నాను కదా. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం 20 మినిట్స్. పెట్టుకున్నాక అప్పుడు మీకు పకోడీ చేసి చూపిస్తాను. ఫ్రిడ్జ్లో అయితే మనం చికెన్ తీసుకున్నామండి. ఆయిల్ కూడా హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది మనం వేసుకుందాము ఆయిల్లో పకోడీలాగా. మాకైతే వర్షం పడినట్టుగా ఉందండి, చల్లగా ఉంది, ఎక్కువ గాల్లో వేసేస్తున్నాయి. వైజాగ్లో అయితే చాలా చల్లగా ఉంది. ఈ టైంలో బీచ్కి వెళ్తే సూపర్గా ఉంటుందండి. సండే కదా ఈరోజు. చాలా చల్లగా ఉందండి. అసలు వర్షం మాత్రం పడట్లేదు, చల్లగా మాత్రం ఉంది. చూసారు కదా, మన వేడి పకోడీ, చికెన్ పకోడీ చాలా చల్లగా ఉంది. వేడి పకోడీ అండి. తిరిగిస్తున్నాం ఇదైతే మనం. చూడండి, మన పకోడీ అయితే ఇంత బాగా ఫ్రై అయిపోయిందో. బయట తీసేసుకోవచ్చు. మిగతాది కూడా వేసేసుకుందాము. చూసారు కదా, మన చికెన్ పకోడీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి, చికెన్ పకోడీ అయితే ఇలా రెడీ అయిపోయింది. మా వీడియో కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.